హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీలా ఆమ్గోత్. ఈరోజు నేను చికెన్ కాజు కర్రీ చేశాను. ఎలా చేశానో చూపిస్తున్నా చూడండి. ముందుగా ఒక జార్లో 2 టమాటో ముక్కలు, ఒక 10 కాజులు, 3-4 లవంగాలు, ఒక 2 యాలకులు, 5-6 మిరియాలు అన్నిటినీ మిక్సీ పట్టండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడయ్యాక ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, 2 సన్నని తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చాక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. ఇప్పుడు 1/2 kg చికెన్ తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోనే మనం పేస్ట్ చేసుకున్న కాజు టమాటో పేస్ట్ వేసుకోండి. దీన్ని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. నూనె అంతా పైకి తేలాక ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. చికెన్ అంతా దగ్గరకు అయ్యాక ఒకసారి బాగా కలుపుకోండి. దీన్ని ఒక 5 నిమిషాలు ఫ్రై చేయనియండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకోండి. మిక్స్ చేసుకోండి బాగా. ఆల్మోస్ట్ కాజు చికెన్ మసాలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా తరిగిన పుదీనా వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న కాజు చికెన్ మసాలా రెడీ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని వేడి వేడి అన్నంలో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది.